అధ్యక్షులు కోల వెంకటేశ్వర గారు చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ముఖ్య కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మండల పార్టీ అధ్యక్షులు గణేశన్న గారు, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి విశ్లేషకులు ఎమ్మెల్యే గారు, వెంకన్న గారు, చిత్తరెడ్డి సార్ గారు, అది వేదికపై మన చిన్నపల్లి గారు, వేదికపై పెద్దలు, ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా నాకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. సోదరులారా, కాంగ్రెస్ పార్టీ మన ఒక పెద్ద కుటుంబం. ఈ కుటుంబంలో చిన్న చిన్న పేదాభిప్రాయాలు, చిన్న చిన్న కార్యక్రమాల విషయం జరుగుతుంటాయి. అవన్నీ కూడా మనము ఓపికతోటి నడుపుకోపోయినప్పుడే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా గుర్తింపు పడుతుంది. ఎందుకు చెప్తుందంటే, నేను కూడా 30 ఏళ్ళ రాజకీయాల చిన్నప్పటి ఉన్నాను. ఒకసారి మార్కెట్ డైరెక్టర్గా అయ్యాను, సింగల్ డైరెక్టర్గా నిలబడి 30 పోయినాను, ఎంపీటీసీగా గెలిచినాను, ఎంపీ పోయినాను. తర్వాత ఇక్కడ చెప్పుకుంటూ పోతే దాదాపు 5-6 పోస్టులు కూడా కొన్ని ఎన్నుపోటుతో ఓడిపోవడం జరిగింది, కొన్ని ప్రేమతో గెలుచుకోవడం జరిగింది. వీటన్నిటికీ కూడా అదృష్టం అనేది కావాలి. సగం మన మంత్రం, సగం మన అదృష్టం కూడా ఎప్పుడే ఎప్పటిస్తే కానీ అన్ని మనం సమకూర్చుకుంటాం. అలాంటి కార్యక్రమాలలో ఇవన్నీ కూడా ముందుకు నడుచుకోవాలంటే ఓపికతోటి కార్యకర్తలు ముందుకు పోవాల్సిందిగా కోరుతున్నారు. మరి వంశంగా 30 ఏళ్ళ తన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాడు, చేస్తూనే ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడు. మరి ఈ రోజు అతనికి అవకాశం వచ్చింది, ఎంపీగా నిలబడడం జరిగింది. మనమంతా కార్యకర్తలను పెద్ద ఎత్తున సపోర్ట్ చేసి గెలిపించుకోవాలని చెప్పి మనమంతా ఎవరు మండలంలో కృషి చేయాలని చెప్పి పెద్ద గారి ఆదేశంతో మనం ముందుకు పోతున్నాం. అది ఇలాంటి తరంలో మా వంశన్న గారికి కొంచెం భయం ముట్టుకున్నది. ఆ భయం ఉందని చెప్పి సందర్భంగా ఏం చెప్పినా అన్న చెప్తున్నాను. ఎందుకు చెప్తుందంటే, ఇప్పుడు పెద్దలు చిత్తరెడ్డి సార్ గారు మన వంశలను గెలిపేయాలని కంకణం కట్టుకొని ఈ పార్టీలో చేరడం జరిగింది. ఎందుకంటే పెద్దలు గౌరవనీయులు చిత్తరెడ్డి సార్ గారు ఈ నారాయణపేట ఏరియా కానీ, ఈ మొత్తం ఏరియా కానీ చాలా సున్నితమైన ఏరియా, చాలా మంచి ఏరియా. పబ్లిక్ చాలా నిదానంగా అన్ని కార్యక్రమాలు మంచి చేసుకోబడే కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లు కానీ, లీడర్లు కానీ. ఇలాంటి ప్రాంతంలో గద్వాలటువంటి రాజకీయం నాయకులను పెట్టి మన ప్రాంతాల మీద నెత్తిన దుద్దవాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఒక మంచి వ్యక్తిని వంశనాన్ని గెలిపించుకుంటే మన ప్రాంతం మేలు జరుగుతుంది, మనకు మేలు జరుగుతుందని ఒక సంకల్పంతో పెద్దలు ఈరోజు కంకణం కట్టుకొని ఈ ప్రాంతంలో గద్వాల రాజకీయం రాకూడదు, ఇది చాలా మంచి ఏరియా, మంచి ప్రాంతము, ఈ ప్రాంతంలో అలాంటి రాజకీయాలు జరగరాదు అని చెప్పి వారంతా కూడా కాంగ్రెస్ పార్టీ బలపరచడానికి రావడం జరిగింది. నేను చెప్తున్నా అన్నది, గద్వాలటువంటి రాజకీయ శ్రీకరమ్మ గారు కానీ, ఆయన భర్త నరసింహారెడ్డి గారు కానీ, వీళ్ళు రాజకీయ మొత్తం ప్రాంతంలో వాళ్ళని నమ్మేటోళ్ళు ఎవరు లేరు. వంశన్న గారు మీరు భయపడద్దు. ఎందుకు చెప్తున్నారంటే, 25 ఏళ్ల కింద ఈ ప్రాంతంలో మామ నర్సిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కన్ను వ్యాపారం చేసి, కలుగుతున్నాలు చేసి ఈడిగోల పుట్టన పెట్టినటువంటి చరిత్ర గద్వాల నరసింహారెడ్డి చేయాలన్నది. అదేవిధంగా ఈ రోజు నల్లగట్టు మాదన్న మా ప్రాంతంలో అందరూ గుర్తుకుంటాం, దేశం మొత్తం కూడా గుర్తుకుంటుంది. ఇంకా అలాంటి వ్యక్తులకు ఈ ప్రాంతంలో అవకాశం ఇస్తే ఆ నల్లగడ్డలు కూడా లేకుండా కంకలు వేసి అమ్ముకున్నటువంటి నైకం ఉన్నటువంటి వ్యక్తి నరసింహారెడ్డి. అలాంటి వ్యక్తిని మన ప్రాంతంలో గుర్తిస్తే మనకు పుట్టగతులు ఉండవు, మన చరిత్ర ఉండదు. అదేవిధంగా మన జగ్గర్ పక్కల గుట్టల్ని కూడా పేర్కొని పోయినటువంటి వ్యక్తి నరసింహారెడ్డి. తర్వాత ఇలాంటి వ్యక్తులు మన ప్రాంతానికి వస్తే ఇంత ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలో మరి అలాంటి వ్యక్తులు కాలు పెట్టి మన ప్రాంతం వల్ల ఎడారి అయిపోతుందని చెప్పి సందర్భంగా కార్యకర్తలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా అలాంటి వ్యక్తులు వస్తే గౌరవ మాత్రము ప్రత్యేకంగా చెప్తున్నా, ఈరోజు బీజేపీలో ఉన్న టీఆర్ఎస్
మీరు కాగా మన వంశానికి ముక్కుమ్మడిగా ఓటేసి గెలిచిపోతే మీ కళ్ళు వ్యాపారాలన్నీ కూడా బలపడి నడుపుతారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాకపోతే ఇక్కడ ఉత్తర కానీ ఉత్తర కానీ కంకర కానీ రొట్టె కానీ లాస్ట్ చెట్లను కూడా అమ్ముకునే పరిస్థితి వస్తుంది. అలాంటి వ్యక్తులని ఈ ప్రాంతం రానియకూడదని చెప్పి తెలియజేస్తున్నాడు. ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు బలమైన వర్గాలని బీసీలని ఎస్సీలని మైనార్టీలని రాజకీయంగా ఎదురయ్యకుండా చూసేటువంటి నైజం డీకే కుటుంబాలని అలాంటి వ్యక్తులని మన బలమైన వర్గాలని ఒక చైతన్యవంతం చేసి ఒక ముందుకు రాజకీయంగా ఎదురాలని చెప్పి ముందుకు కాంగ్రెస్ పార్టీ ఉన్న లీడరు శ్రీరన్న గారు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలకు అందరూ కూడా అన్నది సభ్యులనే ఈరోజు ఎమ్మెల్యే అయిన వాళ్ళ మాట మనమంతా గ్రహించాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇలాంటి నాయకులని ఇలాంటి నైతికం ఉన్నటువంటి నాయకులని ఇలాంటి మనస్తత్వం ఉన్న నాయకులని మన నాయకత్వాన్ని బలపరిస్తే వాళ్ళు మనల్ని అక్షర చేసుకొని ఇంటికి పోయినా బయటికి పోయినా బయటకు కూడా పిలుచుకొని కూడబెట్టుకొని మరణించేటువంటి నాయకత్వం ఇక్కడ ఉంది కాబట్టి మనం అంతా గమనించాలి, ఆలోచించాలని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ ఇంకా ముందు కూడా చాలా మాట్లాడాలి ఉన్నాయి. అవన్నీ సమయం లేదు మాట్లాడుతున్నాము. మనం ఇక్కడ ఉన్నది పబ్లిక్ కాదు, కార్యకర్తలు చాలా గమనించాలి, చాలా ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు పెద్దలకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఇస్తున్నా. జై కాంగ్రెస్.